హలో హాయ్ టు ఆల్. ఇవాళ నేను ఎప్పటి నుంచో మీకు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న టెంపుల్ని అయితే చూపిస్తున్నానండి. మంటాడ. ఎంతమందికి తెలుసుంటుంది ఈ టెంపుల్? ఇది వచ్చేసరికి ఉయ్యూరుకి దగ్గరగా ఉంటుంది. విజయవాడ టు ఉయ్యూరు వచ్చేసరికి మనకి 32 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట. ఆటోలో అయినా కూడా వెళ్ళిపోవచ్చు, లేదంటే బస్ కూడా ఉందన్నమాట. విజయవాడ మనకి ఆల్రెడీ తెలుసు కదా, బస్ స్టాండ్ ఆర్ కాళేశ్వరం మార్కెట్ అటువైపు అయినా ఉయ్యూరు బస్సులు అనేది వస్తాయి. 50 రూపీస్ ఛార్జ్ అనమాట. సో హ్యాపీగా వెళ్ళి మంటాడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది చూడొచ్చు. ఇక్కడ 2 గుళ్ళు ఎందుకున్నాయి, అసలు 2 గుళ్ళు కట్టడానికి కారణాలు ఏంటి, ఇక్కడ పొంగళ్ళు అనేది చాలా ప్రత్యేకంగా చేస్తారు. కంపల్సరీ ప్రతి శనివారం అన్నదానం ఉంటుంది. మళ్ళీ హోమం గురించి కానీ చాలా అన్ని విషయాలు అనేది ఎప్పుడంటే 1971లో ఈ టెంపుల్ అనేది మనకి వెలసిన ఆలయం అనమాట. దీని గురించి బాబాయ్ గారు గుడి ఎప్పుడు కట్టారు? మంటాడ వెంకటేశ్వర టెంపుల్ 2 గుళ్ళు ఎలా ఉన్నాయి? 1971లో ఆగస్టు 23కు 29 దేవుని దింపారు. తర్వాత రాఘవరావు అని ఆయన పునాది వేసి తర్వాత నిదానంగా బెజవాడ వాళ్ళు పెనుకొండ బసయ్య గారు, పొట్టి సత్యనారాయణ గారు, శివూరు అప్పారావు గారు వీళ్ళందరూ పూనుకొని డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఎండోమెంట్లోకి వెళ్ళిపోయింది కానీ ఎటువంటి ఎండోమెంట్కి వెళ్ళిపోయింది, గవర్నమెంట్లోకి వెళ్ళిపోయినాక ఎటువంటి చాలా అయిపోయింది. 2 గుళ్ళు ఉన్నాయి ఏంటి? 2 వెంకటేశ్వర గుళ్ళు. 2 గుళ్ళు అంటే ఈ స్వామి సాగు అక్కడ పెడదామని కట్టించారు. పెట్టితే విజయవాడలో జీవస్వామి ఇక్కడ పరిస్థితికి వెళ్తే దక్షిణ పక్కన గర్భగోళ స్వామిని అన్నట్టు పీఠం. అందుకని ఏడు స్వామి తీసుకొచ్చి అక్కడ పరిస్థితి ఇక్కడ ఈ స్వామిని వెలిసిన స్వామి, ఈయన వెలిసిన స్వామి కదా, ఇక్కడ పెట్టేశారు. అట్లా ఉండిపోయింది. ఇక్కడ వాళ్ళు పట్టుబట్టి ఇట్లా ఉంచారు అనమాట. అంతే. స్టార్టింగ్ ఇక్కడ ఉన్నది వెలిసిన స్వామి. రాఘవరావు గారు అని. ఎవరు? రాఘవరావు గారు అని ఆయన గుడికి వంశపర్యంతరం ఉంటుంది. ఎక్కడ? కళ్యాణానికి 1200 తీసుకుంటారు. ఇక్కడ ఏదో తలనీలాలు కూడా ఇస్తున్నట్టున్నారు. పుట్ట కూడా అటువైపు. ఓకే ఓకే, పుట్ట వెనకమాల ఉంది కదా. ఇది హోమం. గోశాల లేదు. హోమం ఎప్పుడెప్పుడు చేస్తారు? ఉదయం 6 గంటలకు. ప్రతిరోజునా? శ్రావణ నక్షత్రం రోజున సుదర్శన హోమం అని మళ్ళీ ఆ రోజు చేస్తాం. శ్రవణ నక్షత్రంలో సుదర్శన హోమం. దానికి 1000 రూపాయలు టికెట్. రోజు చేసే హోమం అనేది రోజు నిత్య హోమం చేస్తారు. నిత్య హోమం చేస్తారు. అప్పటికి ఇప్పటికి బాగా డెవలప్ అయింది. 1970 సుదర్శన హోమానికి ఎంత తీసుకుంటారు? 1000 రూపాయలు. ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు అండి? 9:30 కాడ నుంచి 12 అవుతుంది. 9:30 కాడ నుంచి 12. శ్రావణ నక్షత్రం రోజు. శ్రవణ నక్షత్రం రోజు. సోమవారం శ్రావణ నక్షత్రం. గోశాల ఎప్పటి పెట్టారు? 20 సంవత్సరాల నుంచి గోశాల పెట్టారు. 50 సంవత్సరాలు అవుతుంది ఈ గుడి. 53 సంవత్సరాలు అవుతుంది ఈ గుడి కట్టించి. శనివారం పూట బాగా వస్తారు. అంటే గుడి కట్టించింది 30 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు రేకుల షెడ్లు ఉండేది. అంతకుముందు రేకుల షెడ్డు, తర్వాత పునర్నిర్మాణం చేసేసి గుడి కట్టించారు. 30 ఏళ్ళు అయింది పునర్నిర్మాణం. శుక్రవారం శనివారం కళ్యాణం చేయరు. శుక్రవారం అభిషేకం చేస్తారు స్వామివారికి. ప్రతి శుక్రవారం. శనివారం ఇట్లా రద్దీగా ఉంటుంది కాబట్టి కళ్యాణం చేయరు. శుక్రవారం ఏ టైమింగ్స్ లో చేస్తారు అభిషేకం? 8:30 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 11:30 అయిపోతుంది. 11:30 వరకు అయిపోద్ది. కళ్యాణం మాత్రం 10 గంటల కాడ నుంచి 1 గంటల లోపు అయిపోతుంది. పొద్దున పూటే. ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం లక్షవారం వరకు కళ్యాణం. 6 రోజులు. 2 రోజులు ఈ 2
పంపులు పెట్టేశారు. అదే అమ్మ వచ్చి కాళ్ళు కడుక్కుందా అనేసరికి లేదని చెప్పి ఆశ్చర్యపోతుంది అక్కడ. అప్పటికిప్పటికి మారదా అమ్మ? ఈ కాలం బాగా వచ్చేది లేదు కదండి. లేదు. సుదర్శన హోమం చేయించుకోవాలంటే కాంటాక్ట్ నెంబర్ అనేది స్టార్టింగ్ వీడియోలో మీకు కనపడుతుంది, క్లియర్గా చూడండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.